హాయ్ అండి, అందరికీ నమస్కారం. పృథ్వీరాజ్ నాటు విత్తనాలకు స్వాగతం అండి. ఈరోజు మన దగ్గర మొలక వచ్చిన అల్లాలు కూడా ఉందండి. మామిడి అల్లం చూసారా, ఇలా మొలక వచ్చింది, మొక్కలు వచ్చినాయండి. ఇప్పుడు నాటుకునే సమయం అండి. ఇది మన మామిడి అల్లం నాటుకునే టైం వచ్చింది కాబట్టి ఇది మనకు మొలక వచ్చిందంటే నాటుకునే టైం అండి. ఈ టైం వచ్చినప్పుడే మనం ఈ మొక్కను నాటుకోవాలి. చూడండి, ఇట్లా మొక్కలు వచ్చినాయి. ఈ అల్లం కూడా మన దగ్గర అవైలబుల్గా ఉందండి. మన దగ్గర ఇవే కాదండి, 350 రకాల దానికి ఉన్నాయండి. ఇప్పుడు కొత్త వెరైటీలు, చాలా రేర్ వెరైటీలు, కొత్త వెరైటీలు చాలా వచ్చాయి. మనకు పృథ్వీరాజ్ నాటు విత్తనాలని వాట్సాప్లో పెడితే, మన హాయ్ అని పెడితే మనం విత్తనాలు పంపిస్తాము. అవే కాదండి, మన దగ్గర మేఘాలయ లాక్డౌన్ పసుపు అండి. మేఘాలయ పసుపు అంటే కుర్కుమిన్ శాతం 12% ఉంటుంది. ఇది పారంపర్య వైద్యులు టెస్ట్ చేసిన పసుపు అండి. మన హన్మకొండలో టెస్ట్ చేశారు. టెస్ట్ చేస్తే 9.5 వచ్చిందండి. ఈ పసుపు కూడా అవైలబుల్గా ఉందండి. అవి కాకుండా మన దగ్గర ఇది కుర్కుమిన్ శాతం ఎక్కువ ఉన్న లాక్డౌన్ పసుపు కూడా ఉందండి. మనం ఈ కొమ్ములు కూడా విత్తనం ద్వారా ఇస్తున్నాం. విత్తనం ద్వారా ఇవి కూడా ఇస్తున్నామండి. విత్తనం ద్వారా ఇవ్వడం వల్ల ఇప్పుడు మనకు వచ్చే సీజన్ వచ్చిందండి. మామిడల్లం ఇప్పుడు నాటవచ్చు. ఈ పసుపు మే లాస్ట్ వీక్లో నాటవచ్చు. జూన్ ఫస్ట్ వీక్లో నాటవచ్చు అండి. జూన్ మొత్తం కూడా నాటుకోవచ్చు. ఇప్పుడు అంతా మొలక టైము. ఈ పసుపు ఇప్పుడు ఈ ప్యాకెట్ అండి, ఇది 100 రూపాయల ప్యాకెట్. ఈ ఒక ప్యాకెట్ కనుక మనం నాటుకుంటే మనకు 4 నుండి 5 కేజీల పసుపు వస్తుంది. మనము ఏ కల్తీ లేకుండా ఆర్గానిక్ పసుపు మనం పండించుకొని మనమే తినొచ్చండి. మన దగ్గర నాటు పాలకూర అండి. నాటు పాలకూర విత్తనాలు కూడా మన దగ్గర ఉన్నాయండి. ఇవి నాటి అంటే ఇవి రేర్ వెరైటీ. ఇది ఒక్కసారి మనం విత్తనం కనుక వేసుకునే తిరుగుంటే 6 నెలల వరకు కూడా కటింగ్ వస్తుంది. బయట హైబ్రిడ్ మనం విత్తనాలు కొన్నామనుకోండి, అవి ఆకు అనేది మందం వస్తుంది, కాడ లావు వస్తుంది. ఇది అట్లా కాదండి. ఇది ఆకు చాలా పలసగా వస్తుంది. చాలా పలసగా వచ్చి మనం ఒక్కసారి కనుక నాటే తిరుగుంటే 6 నెలలు కటింగ్ చేసుకోవచ్చు ఆకులు. తర్వాత ఒక 4 మొక్కలు కనుక మనం వదిలిపెట్టే తిరుగుంటే మనకు సీడ్స్ కూడా తయారవుతుందండి. ఇది చుక్కకూర అండి, నాటు చుక్కకూర. నాటు చుక్కకూర అంటే ఇది ఎలా ఉంటుందంటే ఇది కూడా పలసగా వస్తుందండి. ఆకు మంచిగా పలసగా వస్తుంది. మనం ఇది ఒకసారి వేసుకుంటే ఇది కూడా మనకు 5 నెలలు కటింగ్ వస్తుందండి. మన దగ్గర రెడ్ చిక్కుడుకాయలండి. రెడ్ చిక్కుడుకాయలంటే చాలా టేస్ట్గా ఉన్నాయండి. ఇవి గెలకు వస్తుంది. ఒక గెలకు 6 నుండి 7 కాయలు వస్తున్నాయి. తర్వాత విత్తనం అనేది ఒక కాయలో 6 విత్తనాలు ఉంటున్నాయండి. అవే కాదు, మన దగ్గర 33 రకాల చిక్కుళ్ళు ఉన్నాయండి. ఇది వచ్చి 365 రోజులు కాసే చిక్కుడు అండి. 365 రోజులు మనకి చిక్కుడుకాయలు కాస్తాయి. మనకి ఇంతకుముందు సీజనల్గా ఉన్నప్పుడే చిక్కుడుకాయలు వచ్చేదండి. ఇప్పుడు మాత్రం 365 రోజులు చిక్కుడుకాయలు వస్తున్నాయి. ఇవి తీగ కూడా చిన్నగా వస్తుందండి. 4 నుండి 5 ఫీట్స్ వరకే పెరుగుతుంది. కానీ గుత్తులు వస్తుందండి. పూత కాయలు వస్తుంది. మనకు పూత వద్దు, మనం తీగ బాగా కీయలేము, మనం తొట్టిలో పెంచుకుంటున్నామంటే ఆ తీగను అనేది కట్ చేస్తే బుషిగొచ్చి కూడా కాస్తుందండి. ఇది ఇప్పుడు మన దగ్గర ఎర్ర పాలకూర వచ్చిందండి. నార్మల్గా మనం అంతా గ్రీన్ పాలకూర చూసాం కదా, ఇప్పుడు మన దగ్గరికి ఎర్ర పాలకూర కూడా వచ్చింది. ఎర్ర పాలకూర అని అంటే మనకు కాడలతో పాటు ఎర్రగా ఉంటుంది. దీంట్లో పోషక విలువలు ఎక్కువ ఉంటాయండి. రెడ్ కలర్ ఏదొచ్చినా ఎర్రాకు గోంగూర కానీ, ఎర్ర తోటకూర కానీ, ఎర్ర పాలకూర కానీ, ఎర్ర గోంగూర కానీ, వీటిలలో రెడ్ కలర్ ఏదొచ్చినా ఎర్ర చిక్కుడుకాయలు కానీ, వీటిలలో పోషక విలువలు అనేది అధికంగా ఉంటున్నాయండి. దానివల్ల మనకు ఇమ్యూనిటీ పవర్ తగ్గకుండా ఉంటుంది ఈ బీన్స్లో. ఇది రాములకాయలండి. రాములకాయలు అంటే మన తాత తండ్రుల కానించి కూడా చూస్తున్నాం, మనం వెనకటి నుంచి కూడా చూస్తున్నాం రాములకాయలు. ఈ రాములకాయలు చాలా టేస్ట్గా ఉంటాయండి. మామూలు చెర్రీ టమాటాలు అంటే చిన్నగా ఉంటాయి. ఇవి రాములకాయలు అంటే మీడియం సైజు ఉంటాయండి. మన టమాటాకు ప్లస్ మన చెర్రీ టమాటాలకు మధ్యలో మీడియం సైజు ఇవి ఉంటున్నాయండి ఈ రాములకాయలు. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి. సాంబార్లు వేసుకోవచ్చు, మటన్ వేసుకోవచ్చు, చికెన్లు వేసుకోవచ్చు. చాలా బాగుంటున్నాయి ఈ టమాటాలు. రౌండ్ సోర అండి. ఇది రౌండ్ సోర కూడా మన దగ్గర చాలా అరుదుగా దొరికే రౌండ్ సోర ఉంది. 7 ఫీట్ సోర కూడా ఉందండి, చూపిస్తాను. ఇది వచ్చేసి 7 ఫీట్ల సోర అండి. ఒక్క కాయ కోస్తే మనకు 4 గిండ్ల వరకు కూరకు వస్తుంది. 7 ఫీట్ల సోరకాయలు. ఈ సోరకాయలు చాలా అరుదు అండి, చాలా అరుదు. కాయలు కూడా మనకు 7 ఫీట్ల వరకు పెరుగుతున్నాయి. మీ నేలలో వేసేస్తే ఇవి మాత్రం 8 ఫీట్లు వచ్చాయండి. కానీ దీన్ని మాత్రం 7 ఫీట్ సోరే అంటారు. గుత్తులు కాయలు వస్తున్నాయండి. ఆ కాకు కాయ వస్తుంది. కాయ టేస్ట్ కూడా బాగుంది, తీయగా ఉందండి కాయ. ఇవి చిట్టి కాకరకాయలండి. చిట్టి కాకరకాయలు మన బోడ కాకరకాయలు ఉంటాయి కదండి, బొంతు కాకరకాయలు, బోడ కాకరకాయలు, అడవి కాకరకాయలు అంటారు కదా,
వాటికంటే కూడా ఇవి చాలా టేస్ట్గా ఉంటున్నాయి. చిన్నపిల్లలు కూడా బాగా తింటుర్రు ఇవి. ఎందుకనంటే ఇవి చేదు తక్కువ ఉండడం వల్ల పిల్లలు కూడా తింటుర్రు. ఈ కాయలను కూడా మీరు ఎవరైనా పెంచుకోవచ్చండి. కీర అండి, లాంగ్ కీర, గ్రీన్ లాంగ్ కీర, ఇవి కూడా మన దగ్గర ఉన్నాయండి. అవే కాదు, పూల విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. శంకు పుష్పాలు, మార్నింగ్ గ్లోరీ, జీనియాలో కూడా 7 రకాలు ఉన్నాయండి. వైట్, రెడ్, గ్రీన్ జీనియా ఉన్నాయి, వైట్ బ్రింజాలు ఉన్నాయి, ఇంకా చాలా వెరైటీలు ఉన్నాయండి. మనకాడ అరుదుగా దొరికే నాటు ముండ్ల వంకాయలు కూడా ఉన్నాయండి. నాటు ముండ్ల వంకాయలు అంటే ఇగో ఇలా అరుదుగా దొరుకుతాయండి ఇవి. ఈ పంట అనేది అంతరించిపోతుంది కాబట్టి ఈ పంట మనకు చాలా అరుదుగా దొరుకుతుంది. ఈ విత్తనం కూడా అరుదండి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. ఆకులకు, కాయలకు, కాండాలకు అన్నిటికీ ముండ్లే ఉంటాయండి. అందుకనే దానికి ముండ్ల వంకాయ అని పేరు వచ్చింది. ఈ విత్తనాలన్నీ మీకు కావాలనుకుంటే పృథ్వీరాజ్ దేశీ విత్తనాలండి. నా పేరు రేణుక, మాది సూర్యాపేట. మా ఫోన్ నెంబర్ 9390426903 అండి. మీరు వాట్సాప్లో హాయ్ అని పెడితే మీకు సీడ్స్ లిస్ట్ పెడతాను. మరొకసారి మా ఫోన్ నెంబరు చెప్తున్నాండి, 9390426903 అండి. ఓకే అండి, థ్యాంక్ యూ.